అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు మనం భగవానుడికి ఎలాంటి వారంటే ఇష్టమో చెప్తున్నాను. ఎలా? ఎవరైతే అనన్య భక్తితో ఇతరులకు సహాయం చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉంటారో వారంటే భగవానుడికి చాలా ఇష్టం. వాళ్ళ కుటుంబాలపైన, ఆ భక్తులపైన భగవానుడి అండదండలు ఎప్పుడూ ఉంటాయి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బాబు ఉన్నాడు ఒక కుటుంబంలో. ఆ బాబు సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాడు. సడన్గా ఒక లారీ వేగంగా వస్తుంది. ఆ బాబు కంగారు అనిపించి ఒక రాయి గుద్దేసి సైకిల్ రోడ్డు పక్కన గడ్డిలో పడిపోతాడు. ఆ రోజు ఆ బాబుకి, ఆ కుటుంబంలో చాలా పెద్ద విషాదం జరగాల్సింది. పెద్ద యాక్సిడెంట్ భారీ నుంచి చిన్న గాయం, రాతి దెబ్బ గాయంతో ఆ బాబు బయటపడ్డాడనమాట. ఆ విధంగా భగవంతుని రక్ష ఎప్పటికీ మన పైన ఉంటుంది. ఏ ఏ ప్రదేశాల్లో భగవంతుడు ఉంటాడంటే, జలాశయాల్లో సముద్రుడు, నదులలో గంగాదేవి, రివర్ గంగ, అలాగే పక్షుల్లో గరుడ పక్షి, పాములలో ఆదిశేషుడు, శబ్దాల్లో ఓంకారం, జ్యోతులలో సూర్యచంద్రుడు, భూమి, ఆకాశం, గాలి, ఇవన్నీ మనం చేసే ప్రతి పని గమనిస్తూ ఉంటారు. భగవంతుడు ఆయా రూపాల్లో ఉంటారన్నమాట. అన్నీ చూస్తారు. తర్వాత మనం చేసేటటువంటి పాపపుణ్యాలు ఉన్నాయి, అవి ఏమాత్రము ఆ భగవంతునికి అంటవు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దీపం ఉంది. ఆ దీపం వెలుగులో కొంతమంది భగవద్గీత పారాయణ చేస్తున్నారు. అదే దీపం వెలుగులో రాత్రిపూట కొంతమంది దొంగలు వాళ్ళు సంపాదించినటువంటి ధనాన్ని పంచుకుంటున్నారు. ఒకటి సత్కార్యం, రెండోది దుష్కర్మ, చెడ్డ పని. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యతలు. అయితే భగవంతుడు ఆ దీపం లాంటి వారు. ఆ దీపం సాక్షి అన్నమాట. ఆ వెలుగుతున్న దీపం స్వరూపంలో కూడా భగవంతుడు ఉంటాడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆత్మస్వరూపుడే భగవానుడు ఉంటారు. ఎవరో ఎందుకు, మనలోనే భగవానుడు ఉంటారు. కాబట్టి మనం చేసే పనులు ఎలాంటి చెడ్డ పనులు చేయకూడదు. ఎందుకంటే భగవానుడు మనకి మనుష్య జన్మ ఇచ్చారు. కాబట్టి మనకి మనుష్య జన్మలో మనం వివేకవంతులుగా ఉండి మంచి పనులు చేయాలి. లేకపోతే మళ్ళీ జన్మలో మనకి మనిషి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. కారణం, ఏ పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, అడవిలో ఉండే జంతువులు, లేకపోతే క్రిమి కీటకాలు గాను, జలాశయాల్లో ఉండే వాటర్ యానిమల్స్ గాను పుట్టచ్చు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మరీ పాపం పెంచి పెరిగిపోయిందనుకో, అప్పుడు ధర్మస్థాపన కోసం అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని స్థాపించడం కోసం భగవానుడు భూమి మీదకి వస్తారు. రామావతారంలో ఈ లంకేశ్వరుడు చేస్తున్నటువంటి, ఆ రావణాసురుడు చేస్తున్న దుష్కర్మలన్నిటికీ వధించి చంపేసి విభీషణుడిని రాజుగా చేస్తారు. మరి ఇక్కడ కౌరవాస్ పాండవాస్లో కౌరవుల అవినీతి పరిపాలనని యుద్ధ రూపంలో ఓడించి పాండవులకి రాజ్యాన్ని, హస్తినాపురాన్ని అప్పచెప్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనా కుమారి చదలవాడ. ధన్యవాదాలు.